ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. సిల్వర్ స్క్రీన్ మీద తెలుగు సినిమా ఆధిపత్యానికి తెరపడిందా? దాదాపు 10 ఏళ్లుగా పాన్ ఇండియా మార్కెట్ని తెలుగు సినిమాని రూల్ చేస్తోంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది తెలుసా? దురంధర్ ది రివెంజ్ రిలీజ్ తరువాత అన్ని లెక్కలు మారిపోయాయి. తెలుగు సినిమా క్రియేట్ చేసిన అన్ని రికార్డ్స్ని ఈ బాలీవుడ్ మూవీ చెరిపేస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో మన సినిమా మళ్ళీ కంబ్యాక్ అయ్యే ఛాన్స్ ఉందా? ఒకవేళ ఉంటే నెక్స్ట్ #1 డైరెక్టర్ ఎవరో ఈ స్టోరీలో చూసేయండి. బాహుబలి 2 సినిమాలతో పాన్ ఇండియా ట్రెండ్కు గేట్స్ ఓపెన్ చేసిన దర్శకధీరుడు దాదాపు 10 ఏళ్లుగా ఇండియాస్ #1 డైరెక్టర్ ప్లేస్లో కంటిన్యూ అవుతున్నారు. ఆ తర్వాత కూడా టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ వచ్చినా #1 ప్లేస్లో మాత్రం రాజమౌళే కంటిన్యూ అవుతున్నారు. ఇన్నేళ్లకు ధురంధర్తో జక్కన్న ప్లేస్కు చెక్ పెట్టారు ఆదిత్యధర్. స్పై యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులన్నీ తిరగరాస్తోంది. దీంతో ఆదిత్యధరే నెక్స్ట్ #1 అన్న టాక్ వినిపిస్తుంది. అక్కడితో అయిపోలేదు. జక్కన్నకు మరో టఫ్ కాంపిటీషన్ కూడా ఉంది. గ్లోబల్ రేంజ్లో రామాయణ సినిమాను తెరకెక్కిస్తున్న నితీష్ తివారీ వెండితెర మీద సరికొత్త చరిత్ర సృష్టించే అవకాశముందన్న టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ స్పీడ్ పెంచడంతో #1 చైర్ టాలీవుడ్ చేయి జారినట్టే అని భావిస్తున్నారు క్రిటిక్స్. కానీ అదే సమయంలో టాలీవుడ్ నుంచి కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ మరోసారి మన స్టామినా ఏంటో ప్రూవ్ చేసే ఛాన్స్ ఉందన్న ఆశాభావం కూడా వ్యక్తమవుతోంది. రాజమౌళి మహేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి మూవీతో జక్కన్న మరోసారి తన ప్లేస్ కాపాడుకునే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తుంది. స్పిరిట్ మూవీ తెరకెక్కిస్తున్న సందీప్ రెడ్డి వంగ, బన్నీతో టైం ట్రావెల్ కాన్సెప్ట్ మూవీ చేస్తున్న అట్లీ, కల్కి 2లో ప్రభాస్ ను సూపర్ హీరోగా ప్రెజెంట్ చేస్తున్న నాగ్ అశ్విన్ తో పాటు సుకుమార్, ప్రశాంత్ నీల్ లాంటి దర్శకులు #1 రేసులో కనిపిస్తున్నారు. అందుకే అతి త్వరలో మరోసారి సౌత్ నుంచి ఇండియాస్ #1 డైరెక్టర్ ఎమర్జ్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు.